సినిమాలల్లా హీరోలు చేసే సాహసాలను ఊపిరి బిగబట్టి చూస్తుంటామల్లా తెర మీద. కానీ అవన్నీ ఉత్తుతాయే. ఫైట్లు చేసేటందుకు తాళ్ళు కడతారు. హీరోలతోటి కాని పని ఏదన్నా ఉన్నదంటే డూపులు పెట్టి మేనేజ్ చేస్తుంటారు. నిజంగా సాహసం చేయాలంటే దమ్ము ధైర్యం ఉండాలి. అసంటి దమ్ము ధైర్యం ఉన్న ఓ సర్పంచి గీడో పెద్ద సాహసమే చేసిండోలా. అందుకే అది మీకు చూపెడదామని మన జోర్దార్ వార్తలకి పట్టుకొచ్చినాం గీ ముచ్చట. చూడుండ్రిగా. వామ్మో! నీళ్ళ కాల్వల పడ్డది కదా ట్రాక్టరు. కెనాళ్ళకి దూసుకొని పోయి మునిగి అడుగు పట్టింది కూడా. డ్రైవర్ అయితే సేఫేనటోల్లా. బతుకు జీవుడా అని ఎమ్మటే ఈత కొట్టుకుంటా గడ్డకు పడ్డాడట. ఆ టెంక ముచ్చట ఊరి సర్పంచ్కి తెలిసిందట. ఎంటనే జేసీబీని తెప్పించిండు. సాహసం చెయ్యరా డింబక అంటారు కదా, అట్లా తానే స్వయంగా సాహసానికి పూనుకున్నాడు. కాల్వల దూకి మునిగిన ట్రాక్టర్ కు గొలుసు బిగించి జేసీబీ తోటి బయటికి తీపిచ్చిండ్రు ట్రాక్టర్ను. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం మల్లాయగూడెం గ్రామ పంచాయతీ శివార్లున్న హత్యతండా దగ్గర జరిగిందొల్లా గిట్లా. పాలేరు ఎన్ఎస్పీ కెనాల్ గిది. ట్రాక్టర్ కెనాళ్లకు ఎందుకు దూసుకొని పోయిందో తెలియదు గాని లోకల్ సర్పంచ్ బాతావత్ నరేష్ మామూలు సాహసం చేయలేదు పోన్రి. ధైర్యే సాహసే లక్ష్మి అంటారు కదా, ఆ రేంజ్ లో చేసిండు సాహసం. కాలువ దూకి విలువైన ట్రాక్టర్ ను బయటికి తీసి శబాష్ అనిపించుకున్నాడు ఊరోళ్ల చేత. చాలా టైమే పట్టిందట. 2 గంటలు పాట్లాడంగా బయటకొచ్చిందట ట్రాక్టరు. కాలం కలిసి రాకపోతే పెద్ద నష్టమే జరిగేది గాని సర్పంచ్ నరేష్ ధైర్యం చేయంగా ట్రాక్టర్లకు నీళ్లు పోయి చిన్న నష్టంతోటి బయటపడ్డాడు యజమాని. అందుకే సెబా సర్పంచ్ సాప్ అని మస్తు తారీఫ్ చేస్తున్నారు గీ ముచ్చట తెలిసినోళ్ళంతా ఇప్పుడు. ఊరోళ్లను కాపాడుడంటే ఊరి జనాలను మాత్రమే కాదు, వాళ్ళ ఆస్తులను కూడా కాపాడుడు అని నిరూపించింది సర్పంచ్ సాబు. ఏదేమైనా గీ సర్పంచ్ సాహసం మామూలుగా లేదు కాబట్టి ఈ అన్నను మన జోర్దార్ తరపున కూడా తారీఫ్ చేస్తున్నాం.